ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్‌లో ఉంటారు. పిల్లవాడు ఒక్కడే ఉంటాడు. లైక్ నో సిబ్లింగ్స్ ఆర్ నో వన్ సరౌండింగ్. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లలో కూడా ఈ సింగిల్ కిడ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళలో ఈ ఆటిజం కానీ, లేకపోతే డెవలప్‌మెంటల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు. వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ మిత్? ఇప్పుడు మనకి ఆటిజం రావడానికి కారణాలు జెనెటిక్ కారణాలు చాలా వరకు. తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. తల్లి కడుపులో ఎలా ఉన్నారు, తల్లి స్ట్రెస్ ఎలా ఉంది, అక్కడి నుంచి డెలివరీ అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయా, ఎదిగేటప్పుడు ఎలా ఉన్నారు, హోమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు నాకేమన్నా బాధ ఉంటే నేను వెంటనే చెప్పగలగటము అలా ఉంటుంది. సో హోమ్ ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్. టీవీ ఎక్కువ చూడటము, ఇప్పుడు ఎవరూ లేరు, ఎవరన్నా ఇప్పుడు ఉన్న ఏమో కాదా చూసుకో టీవీ అని చెప్తారు. సో అది అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ టైం వల్ల ఆటిజం వస్తుందని చెప్పట్లేదండి. అన్ని కారణాల వల్ల మీకు కొంచెం డిలేస్ రావచ్చు, సోషల్గా కానీ స్పీచ్ డిలే కానీ రావచ్చు. కానీ ఒక్క సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఆటిజం అనేది రాదు. ఇట్ మైట్ బీ లైక్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే, జీన్స్ ఉంటే, పేరెంట్స్ అటెన్షన్ పే చేయలేకపోతే, ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, స్క్రీన్ టైమ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, ఏమన్నా బాబుకి ఆ సెక్యూరిటీ లేదు, ఎవరితో అన్నా పంచుకోవడానికి లేదు, ఆపర్చునిటీస్ ఉండవు, అలాంటప్పుడు లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక సింగిల్ చైల్డ్ ఉండటం వల్ల ఆటిజం వస్తుంది అనేది మాత్రం రైట్ కాదు. సో మ్యామ్, ఇప్పుడు మనకి ఆటిజం వచ్చిన తర్వాత మనం దాని పిల్లల్లో డిటెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇస్తాం? సో ఫస్ట్ మనం డిటెక్ట్ చేయటము అని అంటే, ఇప్పుడు ఒకవేళ మదర్కి డౌట్ వచ్చింది, ఇలా ఉంది, ఈ బాబు మాట్లాడతలేదో చూపించట్లేదు, ఇలా అని మీరు వచ్చి చూస్తే అది ఒక విధంగా. లేదు, పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు 18 monthsకి 24 monthsకి తప్పకుండా స్క్రీనింగ్ చేస్తారు. అంటే ఆటిజం రిస్క్ ఉందా, ఆటిజం రిస్క్ లేదా అనేది 18 నెలలకు చూస్తారు. 18 నెలలకు లేకపోయినా మళ్ళీ 24 నెలలకు కూడా చూస్తారు. ఇది అందరి పిల్లలకి చేయాలి. అంటే ఏదైనా బిహేవియర్ ఉంటేనే చేయటం కాదు, మీరు మామూలుగా ఏ పిల్లవాడు వెళ్ళినా అది చూడాలి. ఎందుకు అనంటే ఈ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనము అర్లీగా వాటిని డిటెక్ట్ చేసుకుంటే, అర్లీగా ఇంటర్వెన్షన్ ఇస్తే వీళ్ళకి డెవలప్మెంట్ బెటర్గా ఉంటుంది, వీళ్ళకి ప్రోగ్రెస్ బెటర్గా ఉంటుంది. సో అందుకని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ పిల్లలందరినీ తప్పకుండా 18 నెలలకి 24 నెలలకి స్క్రీన్ చేయాలని అంటుంది. వీలైతే స్కూల్కి వెళ్ళే ముందు కూడా 36 నెలలకు కూడా ఒకసారి స్క్రీన్ చేయమని ఒక రికమెండేషన్ ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం ఎందుకు చేస్తాము అని అంటే, ఒకవేళ మీరు అర్లీగా డిటెక్ట్ చేస్తే, అంటే 2వ సంవత్సరం లోపే మీరు డిటెక్ట్ చేస్తే అర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇవ్వచ్చు. అర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే, ఫస్ట్ 3 yearsలో మన మెదడు పనిచేసే తీరు, లెర్నింగ్ స్కిల్స్, అంటే ఏదన్నా నేర్చుకునే కెపాసిటీ ఫస్ట్ 3 yearsలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు మాట రాకపోయినా కూడా మీరు అర్లీగా స్టార్ట్ చేస్తే, అంటే 16 నెలలకి అలా అర్లీ స్టార్ట్ చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సోషల్ ఇంటరాక్షన్ అయినా, లేకపోతే బిహేవియర్స్ అన్నా, ఏదైనా కూడా మీకు కొంచెం థెరపీస్ కానీ ఇస్తే ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఫస్ట్ 3 yearsలో ఎక్కువ ఉంటుంది. 3 years తర్వాత కూడా ఇంప్రూవ్ అవుతారు, అసలు ఇంప్రూవ్ అవ్వరు అని కాదు, ఇంప్రూవ్ అవుతారు. కానీ ఫస్ట్ 3 yearsలో మీరు స్టార్ట్ చేస్తే ఉన్న అడ్వాంటేజ్ వేరే ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.